జనగామ జిల్లా ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ధర్మభిక్షం కార్యక్రమంలో మీడియా సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా నిట్ సమస్యతో 24 లక్షల విద్యార్థులు వారి భవిష్యత్తు చిక్కుల్లో పడిందని ఆయన తెలిపారు. దేశ ప్రధాని దీనిపై స్పందించకపోవటం సిగ్గుచేటని ఆయన పేర్కొన్నారు. నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏర్పాటు చేసినటువంటి నీట్ 2024 పరీక్ష ఏదైతుందో ఆ నీట్ పరీక్ష ఈరోజు దేశవ్యాప్తంగా లీక్ కావడం వల్ల, క్వశ్చన్ పేపర్ లీక్ కావడం వల్ల దాదాపుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 24 లక్షల మంది విద్యార్థులు ఈరోజు నష్టపోయినారు. ఈ తెలంగాణలో అదేవిధంగా దేశవ్యాప్తంగా చూసినట్లయితే బీజేపీ ప్రభుత్వంలో ఇలాంటి లీకేజ్లు దాదాపు ఇప్పటికీ 65 దేశాల్లో జరగడం జరిగింది. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో ఎడ్యుకేషన్ మంత్రి, విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి మేము ఎస్ఆర్ఐగా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చూసినట్లయితే నష్టపోయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ 24 లక్షల మంది విద్యార్థులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం. వీటి వర్గాలకు చెందిన విద్యార్థులు కష్టపడి ఈ రోజు నీట్ ఎగ్జామ్ లో వారి యొక్క నైపుణ్యాన్ని, అదేవిధంగా వారి యొక్క కష్టాన్ని ఈ రోజు